అమెరికా ఇరాన్ యుద్దం నేపథ్యంలో జడ్డాలో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. జడ్డా నుంచి తాము గమ్యం చేరే వరకు భారత ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు అందాయన్నారు. జడ్డా నుంచి క్షేమంగా వచ్చిన తమ కుటుంబ సభ్యులకు పూలమాలతో స్వాగతం పలికారు. फर्स्ट फ्लाइट इधर देखो इधर 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 అమెరికా ఇరాన్ యుద్దం నేపథ్యంలో జడ్డాలో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చాలా మంది ప్రవాస భారతీయులు తర్వాత ఇక్కడ నుంచి విదేశాల టూరిస్ట్ వీసా మీద కావచ్చు, లేకపోతే విద్యా ఉపాధి కోసం వెళ్లే వారంతా కూడా అక్కడే చిక్కుకుని పోయినటువంటి సందర్భం ఉంది. సో వారందరినీ కూడా సురక్షితంగా తిరిగి దేశానికి రప్పించేందుకు ఇప్పటికే రకరకాల ప్రయత్నాలు ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే ఉదయం జడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఒక ఇండిగో విమానం చేరుకుంది. సో ఇండిగో విమానంలో సుమారుగా జడ్డాలో చిక్కుకున్న వారు 100 మంది దాకా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అయితే తమ కుటుంబ సభ్యులు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న తర్వాత చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. ఒకంత భావోద్వేగానికి కూడా లోనయ్యారు. ఎందుకంటే పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతుంది కాబట్టి ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు దాపురిస్తుంది అనేటువంటి ఆందోళన అందరిలో ఉన్నటువంటి నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు తిరిగి క్షేమంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోవడంతో కుటుంబ సభ్యులంతా భావోద్వేగానికి లోనయ్యారు. వారికి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికినటువంటి సందర్భం అయితే ఉంది. ఇంకా చాలా మంది కూడా ఇదే తరహాలోనే పశ్చిమాసియా దేశాల్లో చిక్కుని పోయినారు కాబట్టి వారందరినీ కూడా సురక్షితంగా తీసుకురావడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇటు ఇరాన్ ఆ తర్వాత ఈ అమెరికా, ఇజ్రాయెల్ ఈ మూడింటి మధ్య భీకరమైనటువంటి పోరు కొనసాగుతుంది. ఇటు ఇరాన్ మీద అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ మిసైళ్ల వర్షం కురిపిస్తూ ఉంటే అందుకు అనుగుణంగా ఇరాన్ కూడా ఇప్పటికీ అదే తరహాలోనే ప్రతిదాడికి దిగుతూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇటు యుఏఈ, అబుదాబి, ఆ తర్వాత మస్కట్, దోహా లాంటి ప్రాంతాలకు చాలా మంది ఉపాధి నిమిత్తం వెళ్లారు. సో మరికొంతమంది అయితే మాత్రం విజిటింగ్ వీసాతో తర్వాత టూరిస్ట్ వీసా చాలా మంది కూడా వెళ్ళినటువంటి సందర్భం. సో యుద్ధం కారణంగా వారంతా కూడా అక్కడే చిక్కుకొని పోయి మరోవైపు ఇటువైపు రానటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఇప్పుడు నెలకొని ఉంది. ఒకవైపు ఆయా దేశాల్లో యుద్ధం కారణంగా విమానాశ్రయాలు కూడా పూర్తి స్థాయిలో మూసివేయబడ్డాయి. మరోవైపు గగనతల మార్గాలను కూడా ఇప్పటికే మూసివేయడంతో ఆయా దేశాల మీదుగా విమానాల రాకపోకలు సైతం పూర్తిగా ఇప్పటికే నిషిద్ధం కాబడ్డాయి. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పశ్చిమాసియా దేశాలకు వెళ్లాల్సినటువంటి విమానాలను సైతం ఇప్పటికే ఎయిర్పోర్ట్ సిబ్బంది రద్దు చేశారు. మరోవైపు పశ్చిమాసియా దేశాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావాల్సినటువంటి విమానాలను కూడా రద్దు చేయడంతో రాకపోకలు పూర్తి స్థాయిలో స్తంభించిపోయినటువంటి సందర్భం. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది చిక్కుకొని పోయిన వారంతా కూడా బిక్కుమంటూ ఉన్నారు. తిరిగి స్వదేశాలకు తిరిగి వెళ్తామా లేదన్నటువంటి పరిస్థితుల్లో వారంతా కూడా ఇప్పటికే భయాందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలిపోయి వారంతా కూడా ఇప్పటికే ప్రాణాల అరచేతుల్లో బతుకుతున్నటువంటి సందర్భంలో సో యుద్ధం ఎప్పటికి సమసిపోతుందో తెలియదు, సాధారణ పరిస్థితులు తిరిగి ఎప్పుడు చేరుకుంటాయో తెలియదు. ఇలాంటి సందర్భంలో వారిని తిరిగి క్షేమంగా స్వదేశానికి తిరిగి రప్పించడానికి ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలను చేపడుతూ ఉన్నాయి. సో ఇందులో భాగంగానే ఉదయం ఒక ఫ్లైట్ జడ్డా నుంచి హైదరాబాద్కు చేరుకుంది. అందులో సుమారుగా 100 మంది దాకా ప్రయాణికులు ఉన్నారు. మరోవైపు ఈరోజు ఇంకా మరికొన్ని ఫ్లైట్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇండిగోకు సంబంధించినటువంటి ఫ్లైట్స్ కూడా ఇప్పటికే అందుకు అనుగుణంగానే ఇటు పశ్చిమాసియా దేశాలకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సుమారుగా 3 విమానాలను సిద్ధం చేసినట్టుగా ఇండిగో సిబ్బంది నుంచి మనకు అందినటువంటి సమాచారం. సో ఈరోజు మరికొన్ని ఫ్లైట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఆయా వెసులుబాట్లను బట్టి పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చేటటువంటి ఫ్లైట్లను బెంగళూరుతో పాటు హైదరాబాద్కు తరలిస్తూ ఉన్నారు.
బెంగళూరులో కొంతమంది దిగితే ఇటు హైదరాబాద్లో కూడా మరికొంతమంది దిగుతూ ఉన్నారు. ఇప్పటికే దుబాయ్లో పివి సింధు కూడాను చిక్కున్నటువంటి నేపథ్యంలో ఆమె కూడాను ఇప్పటికే బెంగళూరు ఎయిర్పోర్ట్కు నిన్ననే చేరుకున్నారు. ఆమె కూడా క్షేమంగా. అలాగే ఇంకా చాలా మంది కూడా ఇదే తరహాలోనే చిక్కుని పోయినటువంటి సందర్భంలో సో వారందరినీ కూడాను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా దుబాయ్ ఎయిర్పోర్ట్, ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే ఎప్పుడూ రద్దీగా ఉండేటటువంటి ఎయిర్పోర్ట్. చాలా మంది కూడా భారతదేశానికి సంబంధించిన వారు కావచ్చు, లేకపోతే హైదరాబాద్కు సంబంధించిన వారంతా కూడా చాలా మంది ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడాను పూర్తి స్థాయిలో మూసివేయబడి ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ నుంచి రాకపోకలు అసలు కొనసాగించేటటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి సో ఆ ప్రాంతం నుంచి కావచ్చు, లేకపోతే ఇంకా జెడ్డా, మస్కట్, ఇంకా అబుదాబి, ఇవే లాంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి వచ్చే వారంతా కూడా ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భం. సో వారందరినీ కూడా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు మరికొన్ని ఫ్లైట్లు కూడాను శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శశి.